1 కిలో మటన్ తెచ్చినాము ఈరోజు. స్పెషల్గా ఈరోజు చేయాలని మేము మంచిగా చేస్తున్నాం. చూడండి మీరు 1 కిలో మటన్కు ఏమేమి అవసరం ఉంటాయో అవి మీకు ఒకసారి చూపిస్తాం. పెద్ద ఉల్లిగడ్డ, తర్వాత పచ్చిమిర్చి ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి. తర్వాత కరివేపాకు తర్వాత కొత్తిమీర తర్వాత పుదీనా అయితే ఇట్లా అన్నీ కోసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ రెడీగా. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె. ఓకే. ఇప్పుడు గ్యాస్ పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలి. 1 కేజీ మటన్ కదా, మనం ఒక 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇట్లా దీంతో 5 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది. ఇప్పుడు ఉల్లిగడ్డ ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఓకే, కొంచెం పుదీనా. ఇప్పుడు ఇది కట్టిమది మనం పైన వేసుకోవాలి లాస్ట్. ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం స్లిమ్లో వేసుకోవాలి. గ్యాస్ స్లిమ్లో వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఉడికించుకోవాలి. అయినాక పసుపు వేసుకోవాలి. మనం పసుపు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కలబెట్టుకొని గ్యాస్ సిమ్లో ఉంచుకోవాలి. అల్లం వేసుకోవాలి. అల్లం 1 స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మటన్ ఉడికినాక వేసుకోవాలి. బాగుంది. ఇప్పుడు 1 స్పూన్ వేసిన నేను 1 స్పూన్ వేసిన. ఓకే, ఇది ఇప్పుడు 1 స్పూన్ వేసిన. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ఉంచిన అనమాట. తర్వాత వేసుకోవాలి. ఇది కొంచెం ఉడికినాక మటన్ వేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు ఉడికింది కొంచెం. మనం మంచిగా కడుక్కొని పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మంచిగా కడుక్కొని ఇట్లా కలబెట్టుకోవాలి. ఇట్లా కలబెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనియాలి 1 10 నిమిషాలు. తర్వాత ఇట్లా మూత వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం ఉడికినాక ఇంతకుముందు ఇది అల్లం ఉంది. ఇంకా కొంచెం 1 స్పూన్ అల్లం ఇందాక వేసినాం. ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసి కలబెట్టుకోవాలి. 2 స్పూన్ల అల్లం. అప్పుడు ఫస్ట్ 1 స్పూన్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు 1 స్పూన్. మళ్ళీ ఇప్పుడు ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడకాలి. నీరు మొత్తం గుంజినాక మళ్ళీ ఉడికించుకోవాలి. ఓకే, మూత కలబెట్టుకోవాలి. మటన్ మగ్గింది, మంచిగా దగ్గరికి అయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను ఈ గంటతోటి 2 గంటలు వేసాను. గంటతోటి 2 గంటలు వేసాను. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కారం మగ్గింది. కారం మగ్గినాక దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. నేను గిలాస్ వేస్తాను. గిలాస వాటర్ వేసిన ఇంత ఇట్లా ముక్క మునిగంతా వేసుకోవాలి. ఇంత కావాలి. ఎక్కువ కావాల్సి ఉంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. నేను ఇంత వేసిన
కానీ మరి గిరి ఎక్కువ కావాలంటే సప్పగా కదా? చప్పగా ఏం కాదు, కారం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇంకా కొంచెం కావాలని కొంచెం వేసుకోవచ్చు అని నేను ఇంత వేసిన. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో ఉండట్లేదు కదా, మన గిన్నెలో ఉంటుంది. మనం మూత తీసుకొని సైడ్ కూడా పైకి వచ్చింది ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి కొంచెం. వేసుకొని ఇప్పుడు ధనియాల పౌడర్, ఓకే, గరం అలా పెట్టుకొని తీసుకొని ఇప్పుడు మిగిలిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇది వేసుకొని ఇప్పుడు వేసేసిన అయిపోయింది. రెడీ, బంద్ చేసుకోండి. రెడీ, మటన్ కర్రీ రెడీ. ఈరోజు మేము మటన్ కర్రీ చేసినాం. మీరు కూడా ట్రై చేసి వండుకొని ఎలా ఉందో చెప్పండి. అబ్బా, నేను ఇప్పుడే టేస్ట్ చేసిన, గుమ్మలాడుతుంది. సూపర్ ఉంది మటన్ కర్రీ. స్మెల్ మస్తు వస్తుంది. స్మెల్ మస్తు వస్తుంది. వా, సూపర్ సూపర్ కర్రీ, మటన్ కర్రీ.